తమ పట్టా భూమిని అన్యాయంగా పార్క్ స్థలం పేరుతో హైడ్రా అధికారులు ఆక్రమిస్తున్నారని స్పీడ్ విద్యుత్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిజాంపేట్ సర్కిల్ బాచుపల్లిలోని సర్వే నెంబర్ 142, 143, 144 నందు దాదాపు 3 ఎకరాల భూమిని కనీస సమాచారం లేకుండా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కంచెను కూల్చి హైడ్రా అధికారులు ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఈ చర్యలపై స్పీడ్ విద్యుత్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ భూములు అర్బన్ ల్యాండ్ సీలింగ్ పరిధిలోకి రావని, చట్టబద్దంగా కొనుగోలు చేసిన ప్రైవేట్ పట్టా భూములేనని సంస్థ స్పష్టం చేసింది. సర్వే నెంబర్లు 142/A, 143/A, 144/Aలలో ఉన్న సుమారు 20 ఎకరాల 14 గుంటల భూమిని తాము రిజిస్ట్రేషన్ చేసిన సేల్ డీడ్లు మరియు సేల్ అగ్రిమెంట్ కమ్ జీపీఏల ద్వారా చట్టబద్దంగా కొనుగోలు చేశామని తెలియజేశారు. ఈ భూములపై ప్రభుత్వానికి ఎలాంటి హక్కు లేదని జిల్లా కలెక్టర్ కార్యాలయం జారీ చేసిన యుఎల్సి స్పష్టీకరణలు దీనిని నిర్ధారిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ భూములపై గతంలో హైకోర్టులో విచారణ జరిగిందని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు 27 జనవరి 2026న సంయుక్త సర్వే జరగాల్సి ఉండగా ఆ సర్వే పూర్తయ్యేలోపే హైడ్రా ఫీల్డ్ అధికారులు ముందస్తు నోటీసులు లేకుండా భూమిలోకి ప్రవేశించి తమ ఫెన్సింగ్ ను తొలగించి హైడ్రా ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని ఆరోపించారు. తాము టైటిల్ డాక్యుమెంట్లు, యుఎల్సి స్పష్టీకరణలు చూపించినప్పటికీ వాటిని పరిగణనలోకి తీసుకోకుండా చర్యలు చేపట్టడం చట్ట విరుద్ధమని స్పీడ్ విద్యుత్ వెంచర్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ విషయంపై హైడ్రా చర్యలను తక్షణమే పునఃపరిశీలించాలని, ఫెన్సింగ్ ను తొలగించి తిరిగి స్పీడ్ విద్యుత్ వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకునే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అని క్లియర్గా మీ యొక్క రిప్రజెంటేషన్ క్లియర్గా చెప్పడం జరిగింది. అది క్లియర్గా 27వ తారీఖున వాళ్ళు ఎక్నాలజ్మెంట్ మా దగ్గర ఉంది. ఎవరైతే కలెక్టర్ ఎక్నాలజ్మెంట్, తహసీల్దార్ గారి ఎక్నాలజ్మెంట్ ప్లస్ ఏడిఎస్ఎల్ఆర్ ఎక్నాలజ్మెంట్ ఉంది. తర్వాత దాన్ని బేస్ చేసుకుని ఏడిఎస్ఎల్ఆర్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఒక నోటీస్ ఆల్రెడీ వాళ్ళకి ఎవరైతే చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో, హద్దుదారులు ఎవరైతే ఉన్నారో అన్ని సర్వే నెంబర్లకి ఒక నోటీస్, అంటే తెలుగు యూనివర్సిటీ వాళ్ళకి, చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి, తర్వాత ఇంకెవరైతే పక్కన ఉన్నారో వాళ్ళందరికీ కూడా తరగతిలో ఉన్న డ్యూ ప్రొసీజర్ ప్రకారం 27వ తారీఖు 27 జనవరి వరకు మీకు ఏదన్నా అబ్జెక్షన్స్ ఉంటే తెలియజేయండి అని చెప్పి రిటర్న్ గా ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది వీళ్ళందరికీ కూడా. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత నుంచి మళ్ళీ ఒక సినిమా స్టార్ట్ అయింది. ఇచ్చిన వెంటనే తెల్లారి నుంచి ఒక రిప్రజెంటేషన్ వేరే ఏదో ఎంకరేజ్ అయ్యారు, వీళ్ళు స్పీడ్ విద్యుత్ వాళ్ళు ఎంకరేజ్ అయ్యారు అన్నట్టుగా ఏదో రిప్రజెంటేషన్ తయారు. ఇది అనుకోకుండా హైడ్రా వాళ్ళు పొద్దున 6 గంటలకు, ఉదయం 6 గంటలకు మొదలై మొత్తం డిస్మాంటిల్ చేసుకుంటూ చేశారు. నేనేమంటున్నాను అంటే ఒక సామాన్యులు వితౌట్ నోటీస్ కానీ ఎటువంటి ముందు ఏదైతే నోటీస్ ఇవ్వకుండా, సమాచారం లేకుండా కూడా టోటల్ గా 1 సైడెడ్ గా ఎటువంటి మా వైపు వ్యూ వినకుండా ఆల్రెడీ ఎవరైతే మనం ఏదైతే ఉందో మా రిప్రజెంటేటివ్స్ వచ్చి ఇగో డాక్యుమెంట్ చూడండి, కోర్ట్ ఆర్డర్ చూడండి, సర్వే నోటీస్ చూడండి. మినిమం సర్వే నోటీస్ అంటే గవర్నమెంట్ ఇచ్చిందే కదా, అది గవర్నమెంట్ ఇచ్చిన దాన్ని కూడా ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వినకపోతే, చూడకపోతే ఎవరికి చెప్పుకోవాలి మనం? ఇప్పుడు ఏదైతే రియల్ ఎస్టేట్ లో కామన్ గా జరిగేది ఏంటి, ఇద్దరు ప్రైవేట్ వ్యక్తుల మధ్య జరిగినప్పుడు ఎవరైనా ఒక బలవంతుడు ఉండేది ఒక గుండాలను, రౌడీలను తీసుకుని వెళ్ళి మొత్తం ఎంకరేజ్ చేసుకొని దాని పొజిషన్ తీసుకోవడం అనేది ఒక మనం చూస్తున్నాం. అన్యాయం చూసే సమాజంలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఏమైతుంది, గవర్నమెంటే ఒక ఏజెన్సీ ద్వారా వితౌట్ ఎనీ నోటీసు, వితౌట్ ఎనీ న్యాయం అన్యాయం ఏమీ చూడకుండా డైరెక్ట్ గా వచ్చి ఒక పట్టా ల్యాండ్ ని ఆక్రమించుకున్నారు. అది కూడా ఏంటి, పట్టా ల్యాండ్ అని మేము చెప్పడం కాదు, గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. అది పట్టా ల్యాండ్, క్లియర్ పట్టా ల్యాండ్ అని చెప్పి గవర్నమెంట్ ఇచ్చిన వాటిని దాని మీదనే ఇంకో గవర్నమెంట్ ఏజెన్సీ వచ్చి ఆక్రమించుకోవటం ఎంతవరకు న్యాయం? ఇప్పుడు కూడా మేము అడుగుతున్నాం, మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఏదైతే ఏడిఎస్ఎల్ సర్వే చేయించండి, రైట్ఫుల్ కరెక్ట్ గా సర్వే చేయించండి, మాకున్న ల్యాండ్ ని మాకు పొజిషన్ చూపెట్టండి,
చూపెట్టిన తర్వాత మీకు ఎక్సెస్ ల్యాండ్ ఉంది, మేము ఎక్కడ ఎంక్రోచ్ అయ్యాము అంటే ఇమీడియట్ గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గవర్నమెంట్ కి ఇమీడియట్ గా హ్యాండ్ ఓవర్ చేస్తాం.